చిత్రపటంలో అజాత శత్రు. ఈ నెల 30 నుంచి 10 రోజుల పాటు జరగనున్న ఉత్తర ద్వార దర్శనాల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. భద్రత, క్యూలైన్ నిర్వహణ, త్రాగునీరు, శానిటేషన్, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖతో కలిసి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లుగా తెలియజేశారు. క్యూలైన్ల వద్ద గందరగోళం లేకుండా సిబ్బందిని అదనంగా నియమించామని చెప్పారు. గత సంవత్సరాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని మెరుగైన ప్రణాళిక రూపొందించినట్లుగా వెల్లడించారు ఆయన. ఏకాదశి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. దానికి అనుగుణంగానే ఈ కోర్టు ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100% సంతృప్తిగా ఉంది. రోజుకు 4 లక్షలు చిన్న లడ్డూలు, ఒక 7,000 పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎక్కువ లడ్డూలు తయారు చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి యావత్ భక్తులందరికీ కూడా